వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్, కావ్య ఇద్దరు కూడా ఆ శ్రీను కోసం బయలుదేరుతూ ఉంటారు. ఇక దారిలో శ్రీను అయితే రాజ్ని గుద్దుకోవడంతో శ్రీను రాజ్ని కావ్యతి గొడవ పడుతూ ఉన్నట్టుండి రేవతి గుర్తొచ్చి, మీరు ఆ రోజు మా రేవతి అక్క ఇంటికి వచ్చారు కదా అని అంటుంటే, ఏంటి తెలిసిన వాళ్ళమని చెప్తే నిన్నేమనమని అనుకుంటున్నావా అని చెప్పి రాజైతే అతని మీద అరుస్తాడు. ఇక శ్రీను సారీ అండి, మా అక్కకి తెలిసిందంటే నన్ను బ్రతకనివ్వదు అని చెప్పి అక్కడి నుంచి శ్రీను అయితే వెళ్ళిపోతాడు. ఇక కావ్య రాజ్ని గదమాయించి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక ఇటు చూస్తే ఇందిరాదేవి రేవతి ఇంటికి వచ్చి రేవతిని దగ్గరికి తీసుకుంటుంది. రేవతి కూడా ఇందిరాదేవిని చూసి, నానమ్మా నిన్ను చూసి ఎన్ని రోజులైంది, అమ్మ ఎలా ఉంది నానమ్మా అని చెప్పి ఇక రేవతి అయితే ఇందిరాదేవిని అడగడంతో, ఇందిరాదేవి చూడమ్మా రేవతి, అందరం బాగానే ఉన్నాం, కానీ నీ విషయంలోనే చిన్న లోటు, నువ్వు కూడా మాతో పాటు ఉంటే చాలా సంతోషంగా ఉండేది అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో రేవతి భర్త బయటకొచ్చి, అమ్మమ్మగారు నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే, ఆ రోజు నేను అట్లాంటి పొరపాటు చేసుండకపోతే ఈరోజు రేవతికి ఇట్లాంటి బాధ వచ్చుండేది కాదు అని చెప్పి ఇక రేవతి భర్త బాధపడుతూ ఉంటాడు. ఆ మాట విన్న ఇందిరాదేవి, ఊరుకో బాబు, నువ్వన్నా ఏం చేస్తావు, ఆ రోజు అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది, ఇంతకీ నా మనవడెక్కడా అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇల్లంతా చూస్తుంటే రేవతి నవ్వుతూ, నానమ్మ వాడింకా స్కూల్ నుంచి రాలేదు, ఇదిగో వచ్చే టైం అయింది, వచ్చేస్తాడు అని చెప్పడంతో సరే అని చెప్పి ఇందిరాదేవి తన పర్సులో నుంచి ఏదో తీయబోతూ ఉంటే ఉన్నట్టుండి ఆ ఇంటి తలుపులు ఉన్నట్టుండి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించి ఇక రేవతి భర్త, ఆగు రేవతి, నేను వెళ్ళి చూస్తాను అనేలోపే ఇంకా కావ్య అయితే రేవతి గారు అని రాజైతే అక్క అక్క అని ఇద్దరు పిలవడంతో ఒక్కసారిగా రేవతి, ఏవండి వచ్చింది కావ్య అలాగే రాజులా ఉన్నారండి, నానమ్మ ఇప్పుడెలా కావ్యరాజు వచ్చారు అని చెప్పడంతో ఇక ఇంద్రాదేవి, అయ్యయ్యో వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, అయినా వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి ఇక పెద్దావిడైతే కంగారు పడుతూ ఉంటే, నానమ్మ ముందు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, వాళ్ళు వెళ్ళాక బయటికి వద్దు అని చెప్పి ఇక ఇంద్రాదేవిని లోపల గదిలో కూర్చోపెట్టి ఇక రేవతి అయితే వెళ్ళి తలుపు తీస్తుంది. వెంటనే రాజైతే, అక్క ఎలా ఉన్నావు అని చెప్పి రేవతిని పలకరిస్తూ ఉంటే కావ్య కూడా, బాగున్నారా రేవతి గారు అని చెప్పి రేవతిని పలకరిస్తుంది. ఇంకా రేవతి అయితే ఇద్దరినీ చూసి సంతోషపడుతుంది. అలాగే లోపల ఇంద్రాదేవి ఉన్న సంగతిని గుర్తు చేసుకుని కాస్త టెన్షన్ పడుతుంది. ఇంకా కావ్య అయితే, ఇదేంటి రేవతి గారు మమ్మల్ని చూసి సంతోషించకుండా ఎందుకని టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే, రేవతి గారు మేం రావడం వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు కదా అని అంటుంటే, అయ్యో అలా మాట్లాడతావేంటి కావ్య, మీరు రావడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, మరి నీకెందుకలా అనిపించింది అని అంటుంటే ఇక పక్కన ఉన్న రాజ్, అది కాదక్క, మేము రాగానే మమ్మల్ని చూసి నువ్వు చాలా సంతోషపడ్డావు, కానీ తర్వాత టెన్షన్ కూడా పడుతున్నావు, ఏమైంది అని అడగడంతో దానికి రేవతి, అదేం లేదులే, లోపలికి రండి, ఏదో చిన్న టెన్షన్ అంతే అని చెప్పి ఇక రేవతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కావ్య, ఏమైంది రేవతి గారు, ఏంటా టెన్షన్, అది మాతో చెప్పకూడదా అని అంటూ ఉంటే ఇక రేవతి, అదేం లేదు, సడన్గా వచ్చారు, మీకోసం ఇంట్లో మీకు ఇవ్వడానికి పెట్టడానికి ఏమీ లేవు, దానివల్ల కాస్త టెన్షన్ పడ్డాను అంతే, కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి రేవతి లోపలికి వెళ్ళబోతుంటే ఇక కావ్య రేవతిని ఆపి, రేవతి గారు మీరు మాకు ఒక సహాయం చేయాలి, మీరు తప్ప ఈ సహాయాన్ని ఎవ్వరూ చేయలేరేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య అయితే రేవతితో అంటుంటే ఒక్కసారిగా రేవతి తన భర్త వైపు చూసి, ఏం మాట్లాడుతున్నావు కావ్య, నేను నీకు సహాయం చేయడమేంటి, అయినా నీకు సహాయం చేసేంత గొప్పవాళ్ళం కాదుగా మేము, చూస్తున్నావుగా మా పరిస్థితి అని చెప్పి ఇక రేవతి మాట్లాడుతుంటే కావ్య, అయ్యో రేవతి గారు, నేను మిమ్మల్ని సహాయం చేయమంది ఈ విషయంలో కాదు, మేము ఒకరి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం, అతను ఈ ఏరియాలోనే ఉన్నాడని తెలిసింది, కానీ అతనిని మేమెప్పుడు చూడలేదు, అలాగే అతను ఎలా ఉంటాడో కూడా తెలీదు,
అతని పేరు మాత్రమే తెలుసు అని చెప్పడంతో దానికి రేవతి వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే పక్కన ఉన్న రేవతి భర్త, అవునా, అయితే మా రేవతికి ఈ బస్తీలో ఉన్న ప్రతి చిన్న పిల్లాడితో సహా తెలుసు. తన మంచితనంతో, తన ప్రేమతో అందరి మనసుల్ని ఆకట్టుకుంది. రేవతికి తెలియని వారు లేరు, అలాగే రేవతి కోసం సహాయం చేయని వాళ్ళు లేరు అని చెప్పి ఇక రేవతి భర్త రేవతితో చెబుతూ ఉంటాడు. రేవతి గురించి రాజ్తో చెబుతూ ఉంటాడు. రాజ్ కూడా చాలా సంతోషపడుతూ, మా అక్క చాలా మంచిదని మాకు తెలుసు, అందుకే అక్కను అడగాలని వచ్చాం అని అంటుంటే ఇక రేవతి, ఇంతకీ మీకెవరు కావాలి అని చెప్పడంతో ఇక కావ్య, అది శ్రీను అలాగే రమేష్ అని చెప్పడంతో ఒక్కసారిగా రేవతి, శ్రీనునా, ఏ శ్రీను అని అడగడంతో ఇక వెంటనే కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఏ శ్రీను అంటే ఎట్లా చెప్పను అతను అని కావ్య మాట నానుస్తుంటే పక్కన ఉన్న రాజ్, కళావతి గారు ఇంకా మాటని నాంచుతారేంటి? ఏం లేదక్కా, సీను అని ఒక అతను ఇదిగో కళావతి గారి చెల్లెలు మీద తప్పుడు కేసు పనాయించాడు. పైగా కళావతి చెల్లెలు ఒక ఇన్స్పెక్టర్, తన దగ్గర లంచం తీసుకున్నట్టు సిబిఐ ఆఫీసర్ దగ్గర ప్రూవ్ చేసి తను సస్పెండ్ అయ్యేలా చేశాడు. అతన్ని పట్టుకుంటే నిజంగా ఇదంతా కావాలని అతనే చేశాడా, లేక అతని వెనుక ఎవరైనా ఉండి చేశారా? ఇక రాజైతే జరిగిందంతా కూడా రేవతికి చెప్తాడు. ఇదంతా లోపల నుంచి వింటున్న పెద్దావిడ, ఓ అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు? రాజ్ ఇందాక మనం కాపాడిన ఆవిడ అక్కడే ఉంటుంది కదా, ఆవిడని అడుగుదామంటే ఎవరో అనుకున్నాను, వీళ్ళని కాపాడింది రేవతినా అని చెప్పి ఇక పెద్దావిడైతే, నీకు తెలియకుండానే మీ అక్కతో నువ్వు ఎంతో బాగా మాట్లాడుతున్నావు అని చెప్పి పెద్దావిడ తన మనసులో చాలా సంతోషిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అపర్ణ అయితే తను పని మీద బయటికి వెళ్ళడంతో అనుకోకుండా సడన్గా ఒక చిన్నపిల్లాడికి డాష్ ఇస్తుంది. చిన్నపిల్లాడు కార్ తన మీదకే వచ్చేస్తుందని కంగారుగా తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని కింద పడేస్తాడు. ఒక్కసారిగా అపర్ణ కారాపి కిందకి దిగి ఆ బాబుని చూస్తుంది. ఆ బాబు అపర్ణ వైపు కోపంగా చూస్తాడు. అయ్యయ్యో, దెబ్బ తగిలిందా నాన్న అని చెప్పి ఇక అపర్ణ అయితే ఆ బాబుని పైకి లేపుతుంది. ఇక ఆ బాబు, దెబ్బేం తగలేదు, కానీ నా ఐస్ క్రీమ్ మొత్తం కింద పడిపోయింది అని చెప్పి ఇక ఆ బాబు అపర్ణ వైపు చూసి కోపంగా మాట్లాడతాడు. ఇక అపర్ణ, అయ్యో ఐస్ క్రీమ్ కింద పడిపోయిందా, సారీ బాబు అని అంటుంటే, మీ సారీ నాకేం అక్కర్లేదు, కానీ మీరు నాకు చేసిన పనికి మీకు నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి ఆ బాబైతే అపర్ణతో అంటుంటే ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. వీడేంటి చిన్నప్పుడులాగా అచ్చం రాజులానే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అపర్ణ, బాబు నీ పేరేంటి అని అంటుంటే ఇక ఆ పిల్లాడైతే తన షర్ట్ని వెనక్కి ఎగరేస్తూ, స్వరాజ్ నా పేరు అని చెప్పి ఆ బాబు ఇక అపర్ణతో చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ, పోలికలే కాదు, ఏకంగా వీడికి మాటలు కూడా రాజులాగే ఉన్నాయి, పేరు కూడా అదే పెట్టుకున్నాడు అని చెప్పి ఇక అపర్ణ, సరే ఇంతకీ ఏంటా పనిష్మెంట్ అని అంటూ ఉంటే, మీరు నా ఐస్ క్రీమ్ కింద పడేలా చేశారు, తిరిగి మళ్ళీ నా ఐస్ క్రీమ్ని నాకు కొనిచ్చేస్తే సరిపోతుంది, అదే మీకు పనిష్మెంట్, మీరు చేసిన తప్పుకి చెల్లుకి చెల్లు అని చెప్పడంతో ఇక అపర్ణ నవ్వుతూ, ఓకే ఒక్కటేంటి, నీకు నచ్చినన్ని ఐస్ క్రీమ్స్ కొనిస్తాను అని చెప్పి ఇక అపర్ణ పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళి ఆ బాబుకి నచ్చిన ఐస్ క్రీమ్స్ని కొనిపెడుతుంది. ఇక ఆ బాబు కూడా, పర్వాలేదండి, నాకు ఒక్క ఐస్ క్రీమ్ చాలు, ఇన్ని వద్దు అని చెప్పి బాబు మాట్లాడుతుంటే, చూడు బాబు, నా వల్ల నువ్వెంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ ఐస్ క్రీమ్ కింద పడిపోయింది కదా, అందుకే ఇది నేను ప్రేమగా నీకు కొనిస్తున్నాను అని చెప్పి అపర్ణ అయితే ఆ బాబుకి 2-3 ఐస్ క్రీమ్స్ని కొనిపించి తనల్ని ముద్దాడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా కావ్య వాళ్ళు చెప్పగానే వెంటనే రేవతికి శ్రీను గుర్తొస్తాడు. ఇందాక శ్రీను వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళినప్పుడు శ్రీను చాలా కంగారుగా కనిపించాడు. పైగా నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడు. ఒకవేళ వీళ్ళెతుకుతుంది ఆ శ్రీనుయేనా అని చెప్పి రేవతి ఆలోచిస్తూ ఉంటే ఇక రాజైతే, అక్క ఏమైందక్క, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? శ్రీను ఎవరో నీకు తెలీదా, లేక నువ్వు
అతను అట్లాంటి వాడు కాదనా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక కావ్య రాజులిద్దరూ రేవతిని అడుగుతూ ఉంటే, రేవతి, సీను నాకు బాగా తెలుసు, మన పక్క వీధిలోనే. సీను ఆ రోజు మీరు వెళుతూ ఉంటే అక్కడ మాట్లాడాడు అని అంటుంటే వెంటనే రాజ్, అవునవును, వాడిందాక మా కార్కి కూడా డాష్ ఇచ్చాడు, అడిగితే మీరు తెలిసిన వాళ్ళు కదా, సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడేనా ఏంటి, వాడి మొహం చూస్తుంటేనే అప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి ఇక రాజైతే కోపంతో ఊగిపోతుంటే పక్కన ఉన్న కావ్య, ఏవండి, ఏంటండి ఇది, కాస్త మీరు సైలెంట్గా ఉంటారా? చూడండి రేవతి గారు, నాకు అతనో కాదో తెలీదు, ఒక్కసారి అతని గురించి ఏమన్నా చెప్పగలరా అని అంటూ ఉంటే ఇక రేవతి, గతంలో అతని మీద చిన్న చిన్న పిట్టి కేసులు ఉన్నాయి, అలాగే అతను చాలామందిని చీట్ చేసి డబ్బులు అప్పు తీసుకొచ్చేవాడు అని అంటుంటే, మరి అట్లాంటివాడు ఇంత పెద్ద పని చేసుంటాడంటావా అంటే ఇక రేవతి అయితే, ఏమో, డబ్బు కోసం చేసుండొచ్చు, వాడు వాళ్ళమ్మ ఆరోగ్యం కోసమే కష్టపడుతున్నాడు, కానీ వాడి మనసు మాత్రం చాలా మంచిది, వాడితో నేను మాట్లాడి నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి రేవతి మాట్లాడుతూ ఉంటే, అది కాదు అక్క, నీ దగ్గర వాడి ఫోటో ఏమైనా ఉందా, ఒక్కసారి నేను అప్పుకి చూపిస్తాను అని అడగడంతో ఇక రేవతి తన మొబైల్లో నుంచి సీను ఫోటోని తీసి ఇక కావ్యకి చూపిస్తుంది. కావ్య ఆ ఫోటోని వెంటనే అప్పుకి పంపించి, అప్పు, సీను అంటే ఇతనేనా అని అడగడంతో వెంటనే అప్పు చాలా ఆవేశంగా పైకి లేచి, అక్క, సీను అంటే వాడే అక్క, వాడే, ఆ రోజు వాడి వల్లే నేను సస్పెండ్ అయ్యాను, వాణ్ణి వదలద్దక్క, వదలద్దు, పట్టుకో అని చెప్పి ఇక అప్పు చాలా ఎమోషనల్ అవుతుంది, అలాగే ఆవేశపడుతుంది. ఇక కావ్య అయితే, అప్పు, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, వాణ్ణి ఎట్లా అయినా సరే పట్టుకుని నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక కావ్య కాల్ కట్ చేస్తుంది. వెంటనే కావ్యని చూసిన రాజ్, అక్క, అర్థమైపోయింది, వీడే మా అప్పుని సస్పెండ్ అయ్యేలా చేశాడు, వాణ్ణి పట్టుకుని 4 తగిలిస్తే వాడి వెనకున్నదెవరో తెలిసిపోతుంది అని చెప్పి ఇక రాజైతే ఆవేశపడుతూ ఉంటే అక్కడ ఉన్న కావ్య మాత్రం, ఎవండి, వాళ్ళ వెనక ఎవరుండని మనకెందుకు, వాడు అబద్ధం చెప్పాడు అని అన్న నిజం ఆ సిబిఎస్ ఆఫీసర్లకి తెలిస్తే ఇక మన అప్పు జాబ్ మళ్ళీ మనకి తిరిగొస్తుంది, ఇక బయలుదేరతామా అని అంటూ ఉంటే ఇంకా రాజ్, చూడు కళావతి గారు, మీరు ఎందుకని భయపడుతున్నారు, వాణ్ణి పట్టుకొని వాళ్ళ వెనక ఎవరున్నారో తెలుసుకుంటే సరిపోతుంది, అయినా మన అప్పు ఉద్యోగాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం వీళ్ళ సీనుకి ఏముంది అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే రేవతి కూడా, అవును, తమ్ముడు చెప్పింది నిజం, సీను కేవలం డబ్బుల కోసమే ఎవరో చెప్పిన పని చేశాడు, వాడు మీ చెల్లెలు అప్పు ఉద్యోగం పోగొట్టడానికి ఏం అవసరం అని చెప్పి రేవతి తన భర్త కూడా మాట్లాడతారు. ఇంతలో లోపల నుంచి ఇంద్రాదేవి వచ్చి, అమ్మ రేవతి, ఎట్టి పరిస్థితుల్లో ఆ సీనుగాణ్ణి అస్సలు వదిలిపెట్టద్దు, వాణ్ణి పట్టుకుని 4 తగిలిస్తే వాడి వెనకున్నదెవరో తెలిసిపోవాలి, వాడెవడో తెలిస్తే కానీ మా రాజ్ మళ్ళీ మామూలు మనిషి కాలేడు అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే ఎమోషనల్ అయి చాలా ఆవేశంగా లోపల నుంచి బయటకు వస్తుంది. ఒక్కసారిగా ఇంద్రాదేవిని చూసిన రాజ్, కావ్యలిద్దరూ షాక్ అయిపోతారు. నానమ్మా, నువ్వేంటిక్కడ అని చెప్పి రాజ్ ఇక కావ్య కూడా అలాగే చూస్తుంది. ఇంద్రాదేవి, అయ్యయ్యో, కోపం తట్టుకోలేక ఎక్కడున్నానన్నది ఆలోచించకుండా ఒక్కసారిగా బయటకొచ్చి ఇట్లా దొరికిపోయానేంటి, ఇప్పుడు వీళ్ళకి నేనేం చెప్పాలి అని చెప్పి ఇందిరాదేవి అయితే రేవతి వైపు చూసి భయపడుతూ ఉంటుంది. ఇక రేవతి అయితే రాజ్ దగ్గరికి వచ్చి, తమ్ముడు, ఎందుకు ఆవేశపడుతున్నావు, మీరెలా వచ్చారో నానమ్మ కూడా అలాగే వచ్చింది అని అంటుంటే ఒక్కసారిగా కావ్య, ఏంటి నానమ్మ అని అంటుంటే, మరి తమ్ముడికి నానమ్మైనప్పుడు నాకు కూడా నానమ్మే కదా, అందుకే ఈ పెద్దావిడ్ని నానమ్మ అని పిలిచాను, మీకోసం, మీ చెల్లెల కోసం ఈవిడ గారు, అదే నానమ్మ గారు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని చూసి లోపలికి వెళ్ళారు అని చెప్తుంటే ఇక కావ్య అయితే, అప్పు కోసం మీరిక్కడికి వస్తే మమ్మల్ని చూసి లోపలికెళ్ళి దాక్కోవడం ఎందుకు, మీరు కూడా ఇక్కడే ఉండాల్సింది కదా, ఆయన మీరు అప్పటి వరకు మాతోనే ఉండి ఎంతలో బయటకు వచ్చేశారు అని చెప్పి కావ్యరాజులిద్దరూ అయితే పెద్దవిడిని రకరకాలుగా ప్రశ్నిస్తుంటే ఇక పెద్దవిడ, రేయ్ ఆపండర్రా, మీరు మీ చెత్త అనుమానాలు, నేను అప్పు కోసం ఆలోచించి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయిని అడుగుతుంటే మధ్యలో వచ్చి మీరు లేనిపోని అనుమానాలతో నా తల తినకండి, వెళ్ళండి అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే, అమ్మ రేవతి,
ఆ సీనుగాడు దొరికితే మాత్రం ఖచ్చితంగా పట్టుకొని మాకు అప్పగించాలి, అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక ఇంద్రదేవి అయితే అయ్ బాబోయ్ అక్కడే ఉంటే నేను కావ్యకి అన్ని నిజాలు చెప్పాల్సిందే అని చెప్పి ఇక ఇంద్రదేవి తప్పించుకుని వెళ్ళిపోతుంది. కావ్య మాత్రం ఇంద్రదేవి టెన్షన్ చూస్తుంది. అలాగే రేవతి స్టార్టింగ్లో తలుపు తీసినప్పుడు కంగారు పడ్డం గుర్తు చేసుకుంటుంది. అసలు ఈ రేవతి గారు ఎవరు? అమ్మమ్మ ఈవిడ్ని కలవడానికి నిజ కారణమేంటి? నిజంగానే అమ్మమ్మ అప్పు కోసమే ఈవిడ దగ్గరకు వచ్చిందా? అసలు ఏమై ఉంటుంది? నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి రేవతి గురించి ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటే రేవతి తన మనసులో అమ్మో కావ్యకి అనుమానం వచ్చినట్టుంది, అందుకే అంతలా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రేవతి తన భర్త వైపు చూస్తుంది. తన భర్త చూడమ్మా కావ్య, ఆ సీను మీరనుకున్నంత చెడ్డవాడేమీ కాదు. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇదిగో ఇట్లాంటి తప్పు చేశాడు. వాణ్ణి ఒప్పించి మేం తీసుకొస్తాం. కానీ మీరు ఏం కంగారు పడకండి, ముందు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఇది ఇలా ఉండగా ఇక అపర్ణ అయితే ఆ బాబుకి ఐస్ క్రీమ్ తినిపించి తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారని చెప్పడంతో ఇక ఆ బాబు అయితే ఏం అవసరం లేదు, మా ఇల్లు ఇక్కడే పక్కనే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి ఆ బాబు వెళ్తుంటే ఒరే రాజ్ ఆగరా, ఎందుకురా అంత ఆవేశపడుతున్నావు? నేను మీ అమ్మమ్మ లాంటిదాన్ని, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు మీ ఇల్లు ఎక్కడుందో చెప్తే నేను తీసుకెళ్తానురా, ప్లీజ్ రా అని చెప్పి ఇక ఆ బాబునైతే అపర్ణ బ్రతిమలాడుతుంటే ఇక అపర్ణ అలా బ్రతిమలాడటంతో ఆ బాబు కూడా ఒప్పుకుని సరే అమ్మమ్మ నువ్వే తీసుకెళ్ళు, కానీ కారులో ఎక్కాలంటే నా 2 చేతుల్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అందుకే ఎత్తుకుని నువ్వే కారులో కూర్చోపెట్టాలి అని చెప్పడంతో ఓరి బడవా ఇంతున్నావు కానీ ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో అని చెప్పి ఇక అపర్ణ అయితే ఆ బాబుని ఎత్తుకొని కారులో కూర్చోపెడుతుంది. తనని చూస్తూ చాలా సంతోషిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.